పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత మోనికమ్మ గారి మహోత్సవము. పునీత మోనికమ్మ గారు పునీత అగస్టీన్ గారి తల్లి, అమ్మల పాలక పునీతురాలు. క్రీస్తు శకం 332 నుంచి 387 వరకు జీవించారు. పునీత మోనికమ్మ గారు ఉత్తర ఆఫ్రికాలోని తగాస్టే పట్టణంలో మంచి క్రైస్తవ కుటుంబంలో 332లో జన్మించారు. ఆమె పెరిగి పెద్దయ్యాక 20వ ఏట పెట్రీషియస్ అను ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఇతడు ఒక అవిశ్వాసి, అవినీతిపరుడు, ముక్కోపి. అయినా ఆ దంపతులకు అగస్టీను, నవిజియసు అను 2 కుమారులు, ఫెర్తేతువా అను ఒక కుమార్తె సంతానంగా కలిగారు. వీరికి తగిన క్రైస్తవ విద్యలో పెంచటానికి మోనికమ్మ ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం, ఉద్బోధ వల్ల భర్త పెట్రీషియస్ మరియు ఆయన తల్లియు క్రీస్తు శకం 370లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు. అయితే ఒక ఏడాది గడిచాక, అనగా 371వ సంవత్సరంలో పెట్రీషియస్ చనిపోగా, తన 39వ ఏట అనగా పెండ్లి అయిన 18వ ఏట మోనికమ్మ గారు విధవరాలైంది. పెద్ద కుమారుడు అగస్తీనుపైనే ఆయమ్మ ఆశలు పెంచుకున్నారు. అయితే కర్తాగే పట్టణంలో విద్యను అభ్యసించటానికి వెళ్ళిన అగస్టీను గారు తన 17వ ఏట అపమార్గం పట్టారు. క్రైస్తవం పట్ల సానుకూలత లేక సైతాను, ఇరువురు నిత్యులు, సమానులు అని మత విధానం నమ్మారు. మంచిని విడిచి సైతాను ఆరాధనాపరమైన చెడు జీవితమునకు అలవాటు పడ్డారు. ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నారు. 15 ఏండ్లు అక్రమ జీవితం కొనసాగింది. ఈ 15 సంవత్సరాలు మోనికమ్మ తన కుమారుని మాను మనసుకై నిత్యం ప్రార్థన, ఉపవాస వ్రతం చేపట్టారు. తమను దర్శించే ఒక బిషప్పు గారిని అగస్టీనులో మార్పుకై, మనోపరివర్తనకై వెళ్ళి కలిసి ఉద్బోధించమని పరిపరి విధాలా ప్రాధేయపడింది. అయితే ఆ బిషప్పు గారు కూడా అగస్తీను వారి నమ్మకం త్రోసివేయలేమని సరిపెట్టుకున్నారు. కానీ మోనికమ్మ గారు నమ్మికతో దేవునికి కన్నీటి ప్రార్థన చేశారు. తన కన్నీరు వృధా కాదని విశ్వసించారు. అయితే అగస్తీను గారు క్రీస్తు శకం 383లో రోము నగరమునకు వెళ్ళ నిశ్చయించారు. అక్కడ కళాశాలలలో సాహిత్య, వ్యాకరణ శాస్త్రాలు బోధింప తలంచారు. తల్లి మోనికమ్మను వెంట తీసుకొని వెళ్ళటానికి అంగీకరించారు. కానీ తాను ఉంచుకున్న స్త్రీని, కుమారుని విడిచిపెట్టి తన తల్లిని కూడా చెప్పకుండా ఒంటరిగా ప్రయాణం కట్టి ఓడనెక్కారు. రోము నగరం క్షేమంగా చేరుకున్నారు. అక్కడి నుండి 386లో మిలానో నగరం వెళ్ళారు. ఇది తెలుసుకున్న తల్లి అగస్టీను గారిని కలుసుకోవటానికి ప్రయాణమయ్యారు. ఇటలీ చేరుకొని పుత్రుని కలుసుకున్నారు. అక్కడే ఆమె బిషప్ ఆంబ్రోస్ గారికి మిత్రులయ్యారు. తన కుమారుడు అగస్తీను గారిని మార్చవలసినదిగా బ్రతిమాలింది. ఆ తల్లి వేడుకోలు సఫలీకృతమైంది. ఆంబ్రోస్ గారి ఆదర్శ పరిశుద్ధ జీవితం, దృఢ చిత్తం, సద్బోధలు అగస్టీను గారిని సమూలంగా మార్చివేశాయి. 387 ఈస్టర్ పండగ రోజున మిలానో నగర దేవాలయంలో అగస్టీను గారు దేవుని కృప వల్ల, తల్లి ప్రార్థన వల్ల బాప్తీసం పొంది క్రైస్తవుడయ్యారు. గట్టి పునాది రాయిగా మారారు. ఈ సందర్భంగా తల్లి మోనికమ్మ గారు అగస్టీను గారితో ఇలా అన్నారు: నా కుమారుడా, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అదే నిన్ను ఒక మంచి కథోలికునిగా చూడటం. ప్రభువు నేను సాహసంతో అడిగిన దానికన్నా అధికంగా అనుగ్రహించారు. ఆయనను అనుసరించటానికై
ఈ లోకం ప్రసాదించే వాటన్నిటినీ తృణీకరించేలా నిన్ను ప్రేరేపించారు. ఇక నీవు నా ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చిన చోట సమాధి చేయి. నేను నిన్ను కోరేది ఒక్కటే, దేవుని పీఠం ముందు ఏనాడు నన్ను మరవక జ్ఞాపకం పెట్టుకో. తిరిగి కర్తాగే పట్టణం చేరుకోవాలనే తలంపుతో అగస్టీను గారు తల్లి మోనికమ్మ గారితో రోము నగరం దాపులోని ఒసియా రేవు పట్టణం చేరుకున్నారు. కానీ అక్కడే వృద్ధురాలును అనారోగ్యంతో ఉన్న మోనికమ్మ గారు పుత్రుడు పునీత అగస్తీను గారి దివ్య హస్తాలలో రాలి తమ 54వ ఏట అనగా క్రీస్తు శకం 387లో పరలోక ప్రాప్తిని పొందారు. చెడుపై మంచి జరిపిన పోరాటమే మోనికమ్మ గారి జీవితం. ఆయమ్మ పాలక పునీతురాలిగా పెట్టుకొని 19వ శతాబ్దంలో ఫ్రాన్సులోని ప్యారిస్ నగరంలో క్రైస్తవ తల్లులందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. దుర అలవాట్లతో చెడు మార్గం పట్టిన పిల్లలు, భర్తలు కలిగిన మహిళలందరూ మోనికమ్మ గారు ఆదర్శంగా పరస్పర ప్రార్థనలు సలిపే కార్యక్రమం రచించుకున్నారు. సత్ఫలితాలతో సంతృప్తికర జీవితాలు గడిపినట్లు చెప్పబడుతోంది. మోనిక అనగా ఏకాంతం, ఒంటరి అని అర్థం.